వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు. గతంలో ఇతరులపై దాడులను జనాగ్రహం అని సమర్థించిన వారికి నేడు సొంతంగా దెబ్బ తగిలేసరికి అసలు రుచి తెలిసొస్తోంది. నిజానికి పశ్చిమ బెంగాల్లో ప్రజల మనస్సుల్లో అభిషేక్ బెనర్జీ ఒక భయానక సిండికేట్ ని సృష్టించాడు. గత 15 ఏళ్లు కాంగ్రెస్ లెఫ్ట్ పాలనలో నలిగిపోయిన ప్రజలు టీఎంసీ వస్తే ఆ ఊపిరాడని వాతావరణం నుండి విముక్తి లభిస్తుందని ఆశపడ్డారు. కానీ వారికి విముక్తికి బదులు మరింత పీడన ఎదురైంది. ఈ రోజు అదే ఆక్రోశం స్వేచ్ఛ రూపంలో బయటికి వస్తోంది. అభిషేక్ బెనర్జీని కళ్ళ ముందు చూడగానే ప్రజలకు తాము అనుభవించిన పాత రోజులు గుర్తొచ్చి తమ ఆగ్రహాన్ని ఆపుకోలేకపోయారు. మనం చేసిన కర్మల ఫలం ఈ జన్మలోనే, అది కూడా చాలా త్వరగానే దక్కుతుంది. లెఫ్ట్ పార్టీల నుంచి విముక్తి కోసం నాడు నందిగ్రామ్, సింగూరు ప్రజలు తన వెనుక ఎందుకు నిలబడ్డారో మమతా బెనర్జీ ఇప్పటికైనా ఆలోచించుకోవాలి. కానీ మమతా బెనర్జీ పాలనలో బెంగాలీ హిందువులు మరిన్ని హింసలు, వేధింపులు ఎదుర్కొన్నారు. వారి ఊపిరి సడపకుండా చేశారు. దీనికి సంబంధించిన సంకేతాలు 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ ఫలితాల ద్వారా స్పష్టమయ్యాయి. ఇక 2026 ఎన్నికల్లో భవానీపూర్ ప్రజలు తమకు ఎంత అసహ్యం వేసిందో స్పష్టంగా చూపించారు. ఒక ముఖ్యమంత్రి వరుసగా 2 సార్లు తన సొంత స్థానంలో ఓడిపోవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ప్రజల ద్వేషం ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సందేశ్ కలి ఆర్జికర్ ఆసుపత్రి ఘటనలు ప్రజల సహనాన్ని పరీక్షించాయి, హద్దులు దాటాయి. ఆరంబాగ్ లో నిలబడి బెదిరింపులకు దిగడం వారి అహంకారానికి నిదర్శనం. కానీ ఈ రోజు ప్రజల తిరుగుబాటు ముందు ఆ అహంకారం ముక్కలైపోయింది. తనపై ఇలా ఎందుకు దాడి జరిగిందో అభిషేక్ బెనర్జీ ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. ఆయనేమి బయటి వ్యక్తి కాదు, స్థానిక బెంగాలీని. అయినా కూడా ప్రజలు ఇలా తిరగబడ్డారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అవునా కాదా? జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించండి. ఫస్ట్ వీక్ వచ్చేసింది. శాలరీస్, రెంట్స్ చాలా ఉన్నాయండి. కొన్ని అనివార్య కారణాల వల్ల మనం మధ్యలో కొంత వీడియోస్ కూడా చేయలేకపోయాము. ఈ మంత్ ఆర్థికంగా చాలా భారం అవుతుంది. కాబట్టి మీరే ఆర్థికంగా చేయూతనందించి ఈ ఛానల్ని కాపాడతారు అని ఆశిస్తున్నాను. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాను, మీకు తోచిన సహాయం అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.